అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో ఆడే చెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. బలేడి ఇచ్చారు. హలో 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 హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు రండి బాబు. మీరు మాట్లాడేసారు నాదేనండి. సెల్ల మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంప తీసి నా సెల్ రేడియో స్టేషన్ గానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చండి నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ల చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. మీరు చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ వాళ్ళకి ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, నా శాపం వస్తానండి బాబు నాయుడు గారు. అన్ని తెగిపోయింది. అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను. కాదు లేదు బేటా. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ. వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం? మీలా బేవర్సలా తిని తిరగడానికి మా అయ్య లక్షణం సంపాదించలా. మీలాంటి వాళ్ళరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్, దుర్గ వచ్చేస్తుంది. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా, ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా. అందరికి తెలిసిపోద్ది. నాకు తడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా. మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిటా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉన్నావు, వాడి మొహం నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడిని. నీకు లేనందో నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవాయ్. తాత అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయితే వచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? ఇది పాయింట్. రండి రండి. ఏదో కొద్దిగా విజయవాడ బెంచ్ సర్కిల్ అనమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు. ఉండడు. ఎక్కడున్నాడు? రే, ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకి ఎందుకు?
ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి, పూడ్చేయండి. డాక్టర్ పేషెంట్ మళ్ళీ ఏమైందిరా? ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్న, ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న, నిన్ను ఇంత అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తాను ఏమండి? నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు? అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. ఆ, మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. కమ్. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే. ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్య, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. ఏ అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అబ్బే, మళ్ళా మనకి రిసీట్ ఏంటి? మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఓ పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? ఏ వచ్చేటప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవారు వెళ్ళిపోతాం.
సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఛీ, ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెత్త బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ. వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం? మీలా బేవర్సలా తిని తిరగడానికి మా అయ్య లక్షణం సంపాదించలా. మీలాంటి వాళ్ళ వల్లరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్, దుర్గ వచ్చేస్తుంది. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా, ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా. అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా. మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? బాబా పొద్దున ఏమిటా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉన్నావు, వాడి మొహన్ నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడిని. నీకు లేనందో నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవా? తాత అందంగానే ఉంటాడు. అబ్బబ్బబ్బా, మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయి చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? శబాష్! ఇది పాయింట్. రండి రండి. లేట్ అయ్యానా? ఏదో కొద్దిగా. నమస్కారం వదినా. వీడు మా బామ్మర్ది. హలో. విజయవాడ బెంజ్ సర్కిల్ అన్నమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు ఉండడు. ఎక్కడున్నాడు? రే, ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎరా హలో, సీతయ్య, ఏం చేస్తున్నావు? అవునా? పదరా. రండి. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకి ఎందుకు? ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఈ అంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ డాక్టర్ పేషెంట్ నాన్నా! ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్న, ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. అవునా? ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడని నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న, నిన్ను ఇంత అవమానించిన ఊరికి నేను వదలను నాన్న. నరికేస్తాను ఏమండి? నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. ఆ, మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు.
మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియాలీ? నేచురల్లీ. కమ్. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? అది చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. Sure. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తారా నువ్వు? బీటేస్తారా నువ్వెంత నీకు ఏంటంతరా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతామేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్ కచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా థ్యాంక్స్ అనియా. నేను మరీ నీకు యూజ్ ఎంతో గల కాంతనా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను తీసి. థ్యాంక్స్. ఇదిగో, మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి, ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. చార్జనా 100 జనా? ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు, 1 స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పంతరం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెంత కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. అలాగే, రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద మనిషి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మేటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా? ఇది ఎలా ఉంది? నీకు శారీ బాగుండదా? బాగుండదా? బామ్మగారు,
ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చేసి చూపించు. ఈ చీర చూడండి మేడం, ఈ సారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దానికి 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టెను కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం అనుకున్నావా? ఎవరు? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వును అరిచి లోపల పడిపోయి ఉంటే? నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు వెళ్ళలేదే. ఏదైనా డైరెక్ట్ చేసి వస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి, జంజాల్ లాంటి రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా, ఆర్టిఫిషియల్ గా ఉండాలి. అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000. అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2,000కి నాకు అద్దెకిచ్చాడు. అందులో సగం 4,000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4,000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్, చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు అన్ని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పాననుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చప్పుడు లేకుండా లేట్ అయిపోయింది?
అమ్మయ్య ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు ఆరిపోయిందేంటి? వచ్చేసారా సెక్రటరీ గారా? బలువు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. ఏ గడిగే వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ అడగ వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో ఏదో కారు వస్తుంది. ఇదిగో. ఎవరదే? ఇదిగో, ఏంటయ్యా ఎందుకు గేటు తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించారు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ముసల వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ టెస్టింగ్ 1 2 3 4. ఏంటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు అండి, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరమా అని. అరే మళ్ళీ పాటలు అంటారు, ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే, ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు. ఇదిగో ఆ మామిడాకులు మండపానికి కట్టు. నేను చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే, నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే. 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరైనా పట్టుపోతే. అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా? అది ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే. అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్య బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగి వచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచే పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబాయ్. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళి ఒక్కడికి కూడా కింద కూడా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండిరా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్యాని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే బోసులో వేసుకుని ఇష్టం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం. వచ్చామండి. అబ్బా, చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీ ఎక్కడ నువ్వు? అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. ఇదిగో బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా 2 దండాలు ఎట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ, అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వేనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంటే హ్యాపీ. బాబోయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడికి పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే, వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు
వచ్చారా కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నా సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షార్ట్ రెడీ సార్. జోకులు వచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేం చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాం వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును ఏంటే 4 రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నావు? సార్ నెలగా సార్. 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా? సార్ 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్. 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు. సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇయర్స్ ఇక్కడ హీరో గారితో ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ. మరి నేను? అందులో మీరు పెట్టుపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదే. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ తాటయ్య. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ. చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో. మీరు చెప్పండి డే రైటర్. బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే 1 worst మార్నింగ్, లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్ లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. చున్ని 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 కున్ని కున్ని కున్ని. అద్భుతం, అద్భుతం. ఈ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్లనాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్కావు? దిగా. రైట్ రైట్. నువ్వు ఉండే ఇంత గొడవ ఏంటి? అభిడ్స్ టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 ఏళ్ళు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఇద్దరు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పతాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో 200 kilometers స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలా గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం.
అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. అవును సార్. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. అయ్ బాబోయ్. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగండి సార్, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకో పెగ్గ మీకు? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళా పొడిసేయండి. యువర్ బిల్ సార్. దొరికేసేవరా, పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్, అక్కడికి ఐడియా రా. ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్ ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా.